బస్సు ఎక్కుతూ జారి పడ్డప్పుడు, పరుగెడుతూ కింద పడ్డప్పుడు, ఏవైనా ఆటలు ఆడుతున్నప్పుడు మనకు తెలియకుండానే మోకాళ్ళలో గాయాలవుతూ ఉంటాయి. చిన్న దెబ్బలే కదా అని చాలా సందర్భాల్లో మనం వాటిని పెద్దగా పట్టించుకోం. అయితే అవి చిన్న దెబ్బలే కావచ్చు, కానీ వాటి మూలంగా మోకాళ్ళలోని లిగమెంట్లు కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది. లిగమెంట్ గాయాలను నిర్లక్ష్యం చేస్తే అవి క్రమంగా పాడైపోయే అవకాశం ఉంటుంది. మోకాళ్ళలో బంధనాల వంటి లిగమెంట్లకు అయ్యే గాయాలకు ఒకప్పుడైతే మోకాలి భాగాన్ని మొత్తం తెరిచి చికిత్స చేయాల్సి వచ్చేది. అయితే ఆర్థోస్కోపీ అందుబాటులోకి వచ్చాక మోకాలిపై ఎలాంటి కోత పెట్టకుండానే లిగమెంట్ గాయాలకు చక్కగా మరమ్మతు చేస్తున్నారు. లిగమెంట్ గాయాలకు ఆర్థోస్కోపిక్ చికిత్స గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కంప్లీట్గా టేర్ అయిపోయిన లిగమెంట్స్కి రీకన్స్ట్రక్షన్ మెథడ్ మాత్రమే సర్జరీ. అంటే ఈ రీకన్స్ట్రక్షన్ మెథడ్స్ వల్ల పేషెంట్స్ని మళ్ళీ పూర్వస్థితికి తేవడం, మళ్ళీ ఆటలాడే స్పోర్ట్స్ పీపుల్ అయితే వాళ్ళకి స్పోర్ట్స్ యాక్టివిటీస్కి మళ్ళీ ప్రీ ఇంజరీ లెవెల్కి తీసుకురావడం అనేది చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీడియల్ కొల్లేటర్ లిగమెంట్ ఒక్కటే తెగింది అనుకుందాం, కంప్లీట్గా ఎక్స్టెన్షన్లో పూర్తిగా అది వదిలేస్తుందంటే అది ఓపెన్ చేసి అది రిపేర్ అనేది చేయవచ్చు. అంటే కొల్లేటర్ లిగమెంట్స్కి మనం రిపేర్ మెథడ్ అనేది చేయొచ్చు. బట్ క్రూషియేట్ లిగమెంట్స్ అంటే అవి జాయింట్ లోపల ఉంటాయి అనుకున్నాం. ఏసీఎల్ అంటే యాంటీ క్రూషియేట్ లిగమెంట్, పీసీఎల్ అంటే పోస్టీరియర్ క్రూషియేట్. ఈ లిగమెంట్స్ ఇంట్రా ఆర్టికులర్గా అంటే విత్ ఇన్ ద జాయింట్ ఉండే స్టెబిలైజింగ్ స్ట్రక్చర్స్, వీటికి రిపేర్ చేయటం ఉండదు. వాటికి రీకన్స్ట్రక్షన్ అంటే ఇంకొక భాగం నుంచి ఒక టెండాన్ని తీసుకొచ్చి మనము లోపల వేయటం జరుగుతుంటుంది. ఆ లోపల వేయటానికి మనము వాడే పద్ధతుల్ని ఆర్థ్రోస్కోపిక్ పద్ధతులు అంటాం. అంటే టెలిస్కోపిక్ ద్వారా ఒక చిన్న 4mm స్కోప్ పెట్టి ఇంకొక వర్కింగ్ పోర్టల్ ద్వారా మొత్తం సర్జరీని చేయొచ్చు. అంటే ఒక్క సూచర్ మాత్రమే పడుతుంటుంది. సో ఈ ఆర్థోస్కోపిక్గా ఐసోమెట్రిక్ పాయింట్స్ అని ఉంటాయి. టిబియా అంటే కాలి ఎముక పై భాగంలో కానీ ఫీమర్ ఎండ్ కానీ చిన్న హోల్స్తో వేసి దాంట్లో ఈ టెండాన్ పెట్టి ఒకవైపు ఎండో బటన్స్ అని ఒకవైపు బయోస్క్రూస్ అని వాడి అది ఫిక్స్ చేస్తాం. ఆ ఫిక్స్ చేసి ఇటువంటి సర్జరీ చేసి పేషెంట్ని అనమాట యూజువల్గా ఒక 3 days 4 daysలోనే ఒక మాదిరిగా నడవటం అటువంటి చేయగలుగుతుంటాం. ఫస్ట్ 3-4 weeks క్రచ్ బేరింగ్ అంటే వాకర్ పట్టుకొని నడవటం, నెమ్మదిగా ఫిజియోథెరపీ ఇంప్రూవ్ చేయటం, అలాగా ఎవ్రీ 2 weeksకి ఒకసారి రీహాబిలిటేటివ్ ఫిజియోథెరపీతో ఆ పేషెంట్ మళ్ళీ నార్మల్ స్థితికి దాదాపు ఒక 2 నెలల్లో తీసుకురాగలం.